హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఇంకా బెల్లంతో అట్లు వేస్తున్నానండి. దీనికి ముందుగా బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 30 minutes అలాగా నానబెట్టుకోవాలండి. ఇలా చేస్తే మనకి బెల్లం కరిగించేటప్పుడు చేత్తో ఇలా అంటే ఈజీగా కరిగిపోతుంది. పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఈవినింగ్ టైంలో ఇలా అట్లా వేసి ఇస్తే చక్కగా తింటారండి. ఇంకా హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో గోధుమ పిండి బెల్లమే కదా మనం యూస్ చేస్తాము. పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ పెడతాం. చూస్తున్నారు కదండి బెల్లం ఎంత ఈజీగా కరిగిపోయిందో. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం ఫిల్టర్ చేసుకుందామండి. వడకట్ట తీసుకొని ఇలా నేనైతే 225 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. ఇలా బెల్లం తీసుకొని ఇలా కరిగించుకున్నాను. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి కలుపుకుందాం. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని బెల్లం వాటర్లో కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఉండలు లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం అక్కర్లేదు. గోధుమ పిండి ఇంకా బెల్లం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అట్లలో పోసుకోవడం అనేది కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. ఇది పెద్దవాళ్ళకైతే ఇలా వేసానండి అట్లలాగా. చిన్నపిల్లలకైతే ఒక టెడ్డీలాగా ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఫస్ట్ ఒకసారి ఇలా వేసి ఇలా చెవులు చేతుల్లా పెడితే ఒక టెడ్డీలా వస్తుంది కదండి. ఇప్పుడు దీనికి నెయ్యి పోసుకొని పిల్లలకి ఇస్తే చక్కగా తింటారండి, హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.